ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos if you are liking. లైక్ చేసి, Like do. కామెంట్ చేసి, Comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, Your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. హాయ్ తుక్కు. హాయ్ రా, ఏంటిలా వచ్చా? ఏం లేదు, తోరు కొడుతుంది, అందుకే తొత్తాను. ఏం చేస్తాను? ఏం చేయట్లేదు, టీవీ చూస్తున్నాను. అవునా, తింతులో ఎవరు తేరా? లేదురా, మమ్మీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తరి తాడి మా డాడీ ఏమో ఆర్మీ కదా, బార్డర్ లో ఉంటారు. తేంటోరా తుక్కు, ఈ తమ్మి తాడిని తెప్పుడు తోడాలన్నా కుదరదు. తాతో పాటు తాడి అంతుకు కూడా తా తోరికి తుందిపోయింది. అవునా, అయితే మా మమ్మీ డాడీని ఎవరైతే చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని ఎక్కువ కమెంట్లు వస్తే అంత త్వరగా చూపిస్తా. తాళ్ళు తేస్తారులే తాని తుక్కు. తైతు తంతి తోరర్ తిన్మా టౌన్ లో తేతన్రా, తన్ని తీన్లే. ఏమంటున్నారా? తోరర్ తీన్లే. తింతులో ఎవరు తేరంటున్నావు కదా, తేతుకొని చూద్దామా? ఎవరు లేనప్పుడు ఎందుకురా, అందరూ ఉన్నప్పుడే చూద్దాం. అందరితో తోడడానికి ఇదేమన్నా తీతం వాకిట్లో తిరుమల తినమానా? తంతి తీన్లున్న తారర్ తినమా. నేను తొన్నంతదా, టైం ఎందుకు? నువ్వు ఉన్నావనే రాన భయం. సర్లేదా, నువ్వు టీవీ ఆన్ చేసి కనెక్ట్ చేయరా, నేను ఈ లోపు మనుగడికి గోరగడికి ఫోన్ చేసి రమ్మంటాను. ఓకే. సైనిక్ పూరిలో ఒక పానీపూరి బండి హల్చల్. పానీపూరి బండి హల్చల్ ఏంటని షాక్ అవుతున్నారా? నేను కూడా అలాగే షాక్ అయ్యా. సరే, మీకు షాక్ ఏంటో రివీల్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న. ఏంటిది? ఒక మామూలు పానీపూరి బండివాడు నెలకి ఎంత సంపాదించాడు? రోజుకు 500 వేసుకున్నా 15,000. 500 తేన్ తాదు, ఇంకా ఎక్కువే వస్తుంది. అలా కాకపోయినా ఓ 1000 రూపాయలు వేసుకున్నా 30,000. కాదు, అలా అనుకుంటే మీరు మసాలా పూరిలో మొహం ఎట్టినట్టు. అవును, మీరు విన్నది నిజమే. సైనిక్ పూరిలో ఈ పానీపూరి బండివాడి నెల ఆదాయం అక్షరాల 3 లక్షలు. తూడు తట్టలా. ఎస్, రీసెంట్ గా ఈ ఫిగర్స్ చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతని బండి మీద రైడ్ కూడా చేశారు. తుక్కు, తనం కూడా తెల్దాం రా. వెళ్దామా? ఎందుకురా? తెగర్సు తొత్తారంత కదా. అరే, ఫిగర్స్ అంటే అమ్మాయిలు కాదురా, ఆడ ఆదాయంలో అంకెలు. అతని ఆదాయాన్ని చూసి నేనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. సో అతని బండి మీద రైడ్ నిర్వహించగా లెక్కలన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని, జనాలే లెక్క లేకుండా పానీపూరీలు దొబ్బి తింటున్నారని అధికారులు మాతో వెల్లడించారు. అవునరా తుక్కు, తరి తూళ్ళక్కలేంత్రా. ఇదంతా విన్నాక నాకు అనిపిస్తుందిరా. ఏంటి, తూ కూడా తాని తూరి తండ్రి తెచ్చుకొని తూళ్ళక్కలు సంపాదిస్తావా? కాదా, నేనేమన్నా గోరగా ఏంటి నాకు అలా అనిపించడానికి. జస్ట్ అలా బయటికి వెళ్ళి ఓ 4 ప్లేట్లు పానీపూరి తినాలనిపిస్తుందిరా. అందుకేరా తూ తెంక తెలా తుందిపోయో. సర్లే, తెంతకి తప్పులున్నాయా? తప్పులా? అడుగుతాడు కదరా. తప్పులు తాదే, తప్పులు తని. డబ్బులా? పైసలదే ఉందిరా, పోపుల డబ్బాలో చెయ్యడితే అయ్యే దొరుకుతాయి. లేవేంటి? కొన్ని ఇందులో ఉండుంటాయి. ఇందులో కూడా లేవేంటి? ఏంటి మామీ, ప్లేసెస్ మార్చేసావా? ఏమైందిరా తుక్కు, దొరకలేదా? లేదురా, మా మమ్మీకి నేను డబ్బులు దొబ్బేస్తున్నానేమో అని డౌట్ వచ్చి ఉంటది. తను డబ్బులు దాచి అన్ని డబ్బాల్లోనే ఎతికాను, ఎక్కడ దొరకలేదు. తోరా తాని తడుగుతామా? గోక్కునేవాడు వెళ్ళి గీక్కునేవాడిని అడిగాడంట. నన్ను అడిగితే డబ్బులు కాదు, రిటర్న్ లో ఆడి తినడానికి వస్తానంటాడు. అప్పుడు ఇంకో 4 ప్లేట్లకు డబ్బులు సెట్ చేయాలి. తమ్మో తొద్దులే, తనమే తోదాం. నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. 2 ప్లేట్స్ వస్తాయి కదా, తినేద్దాం. 2 ప్లేట్లు ఎవడికి సరిపోతాయి? వేస్తే మినిమం 4 ప్లేట్లు. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. నా దగ్గర 2 ప్లేట్స్ కే తప్పులుతున్నాయిరా. సరే ఉండు. ఎవరికరా ముక్కు తేతను? తనుకురా, చిచి అనుకురా. సరైనోళ్ళకే తేతను. అదే హాస్టల్లో తికానా లేకుండా తుంటది. నువ్వు తాన్నే తడుగు తప్పులు. హాస్టల్ అమ్మాయి దగ్గర డబ్బులు ఉండవని నువ్వు అనుకుంటే నీ అంత ఎర్రోడ్ ఇంకోటి ఉండడురా. ఎందుకంటే వాళ్ళు దాచే అంత డబ్బులు బ్యాంకులు కూడా దాయరు. హలో చిట్టి. హాయ్.
తే టీజీఎంల తర్వాత తుందు థియేటర్ తడుగు. ఉండవే అను, ఏం చేస్తున్నావు? ఏం లేదు చిట్టి, రికార్డ్ రాసుకుంటున్నా. అయ్యో అవునా, నాకు పంపిస్తే నేను రాసి పెట్టేవాడిని కదాను. పర్లేదులే చిట్టి, నీకెందుకు కష్టం? కష్టం ఏంటాను, మీ అన్నయ్య గడి కూడా నేనే రాసి పెట్టేవాడిని తెలుసా? చెప్పాడు, నీ రైటింగ్ చూసాకే మేడం వాడిని ఫెయిల్ చేసిందంటగా, అందుకే వద్దంటున్నా. సర్లే, ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, నేను రికార్డ్ కంప్లీట్ చేసుకొని చదువుకోవాలి. అది అదేమో. అబ్బా త్వరగా చెప్పు చిట్టి. అది నా బ్యాంక్ అకౌంట్ కో 110 రూపీస్ రీఛార్జ్ చేయవా? దేనికి? పానీపూరి తినడానికేను. నీకు పని పాట లేదా చిట్టి? ఆ పనికి మళ్ళీ ఫ్రెండ్స్ వేసుకొని రోజు పానీపూరి తినడమేనా? లేదాను, నేను నూడిల్స్ తిన్నాం. ఇంకా చెప్పు, మొన్న సమోసా తిన్నాం, ఆ ముందు రోజు కచోరీ తిన్నాం. ఎగ్జాక్ట్లీ అను, నీకెలా తెలుసు? కొట్టానంటే ముక్కు లోపలికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ లైఫ్ లో ఏం చేయాలో ఆలోచించు. ఈ పానీపూరీలు, చాట్లు, నూడిల్స్ ఎప్పుడైనా తినొచ్చు. తుక్కు ఏంట్రా? పానీపూరి తండి తెడదాం అనుకుంటున్నానంటే అప్పరా 3 lakhs తింకమ్. అను, నేనేం చేయాలో డిసైడ్ అయిపోయాను. ఏంటి, ఇప్పటికిప్పుడే డిసైడ్ అయిపోయావా? ఎప్పుడో డిసైడ్ అయ్యాను, కానీ నీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇంతకీ ఏం డిసైడ్ అయ్యావు చిట్టి? నేను పార్ట్ టైం బిజినెస్ గా పానీపూరి బండి పెడదాం అనుకుంటున్నాను. పానీపూరి బండా? ఆడెవడో సైనిక్ పూరిలో పానీపూరి బండి పెట్టుకుని నెలకి 3 lakhs సంపాదిస్తున్నాడంట. అయితే ఇప్పుడు నువ్వు బోరబండిలో పానీపూరి బండి పెడతావా? వాడే సంపాదించాలా ఏంటి 3 లక్షలు? నేను కూడా సంపాదిస్తా. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? ఏంటి, పానీపూరి బండి అన్నావు కదా? అదే, దేనికైనా డబ్బులు ఉండాలి కదాను. డబ్బులు సెట్ చేసుకుని స్టార్ట్ చేస్తా. ఎంత అవుతుంది ఏంటి? ఇంచుమించు ఎగ్జాక్ట్లీ అరౌండ్ 500. 5,000 రా, 500 కాదు. 5,000 అను, 5,000. సర్లే, ఆ 5,000 ఏదో నేను ఇస్తాను, వెంటనే స్టార్ట్ చెయ్యి. అను, ఏది ఇంకోసారను? అబ్బా డబ్బులు పంపిస్తాను చిట్టి, స్టార్ట్ చెయ్యి. ఐ కాంట్ బిలీవ్ దిస్. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ సో మచ్. చాలే, ఓవర్ యాక్షన్ చేయకుండా త్వరగా స్టార్ట్ చేయి చిట్టి, ఓకేనా? ఓకే అను. తుక్కు తోపర్రా, 100,000 తోంతే 5,000 తొత్తే ఇంక మనం 5 నెలల వరకు పానీపూరీలు తినొచ్చు. అరే తత్తినాయలా, అను డబ్బులు ఎత్తానన్నది బరిలో తినడానికి కాదు, బిజినెస్ పెట్టడానికి. తొక్కలే, అది తాడెవడో తమ్మాడు కాబట్టి 3 lakhs వచ్చింది. తనం తమ్మితే 300 కూడా తాదు. నెగిటివ్ మైండ్ నాయలా, నోట్లోంచి ఒక మంచి మాట రాదేంట్రా? లేకపోతే తేంట్రా, తాడికి ఎవడికో తక్కుంది కాబట్టి 3 lakhs వచ్చింది. మరి తనకి తక్కు తాదు, మొత్తం తొక్కే. సర్లే, ప్రయత్నించకుండా వదిలేయడమే ఓటమికి మొదటి మెట్టు. అందుకే మనం ప్రయత్నించకుండా వదలొద్దు, ప్రయత్నిద్దాం. సర్లే, 5,000 కూడా తొక్కే. నువ్వు మాత్రం ఈ ఐడియాని ఎవరికి చెప్పద్దురే. ఇదో పెద్ద ట్యాపిల్ కంపెనీ ఐడియా. తాతలు నువ్వు తే ధైర్యంతో తెడుతున్నావో తాకద్దం తాట్లేదు. అమ్మాయిలు ఉన్నారన్న ధైర్యంతోనేరా. ఒక్క నిమిషం ఆగు. ఏంటి మామ రమ్మని మెసేజ్ చేసావు? మామా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. బిజినెస్ నాకు చాలా ఇష్టం రా. ఎప్పుడు కొన్నావు? ఎప్పుడు కొన్నావు ఏంట్రా? ఏంటి నువ్వు మాట్లాడేది బిజినెస్ గేమ్ గురించి కాదా? మామా, ఐఎమ్ సీరియస్. కాంపిటీస్ నిజమైన బిజినెస్. ఏమైందిరా నీకు సడన్ గా? గోరగాడు ఏమన్నా పట్టాడేంటి? అబ్బా, ఏంట్రా గోరా గోరా గోరా? బిజినెస్ అంటే ఆ గోరగాడు ఒకటే పెట్టాలా, మనం పెట్టకూడదా? పెట్టొచ్చు మావా, కానీ నువ్వు సడన్ గా బిజినెస్ అంటుంటే. నేనే సడన్ గా బిజినెస్ అన్నాను. ఇప్పుడు ఏంటి? ఓకే మావా, కూల్. ఎందుకు ఆ బిజినెస్ ఏంటి, బడ్జెట్ ఏంటి, దాని వెనకాల ఉన్న సబ్జెక్ట్ ఏంటి, క్లియర్ గా చెప్పు. పానీపూరి మావా. పానీపూరి తర్వాత తిందాం మావా, ముందు బిజినెస్ ప్లాన్ ఏంటో చెప్పు. బిజినెస్ ప్లాన్ పానీపూరిరా. పానీపూరినా? నువ్వు ఒకసారి చెప్పినా 100 సార్లు చెప్పినా పానీపూరియే. అసలు ఏం మాట్లాడుతున్నావు మావా? మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? పానీపూరి బండి పెట్టుకుంటే మార్కెట్ లో మన ఇజ్జత్ ఏమవ్వాలి? ఉందా? లేకపోయినా సరే ఇలా అనుకుని అలా పెట్టడానికి ఇదేమి ఏకలో బిజినెస్ కాదు, మన ఈగోకి సంబంధించిన బిజినెస్. కొంచెం ఆలోచించు. తప్పేంటి? ఇన్ని రోజులు తొందలు తప్పులెత్తి తెందరో పానీపూరి తండోల్ని తాదుకున్నాడు. ఇప్పుడు తదే తప్పులెట్టి పానీపూరి తండి తెడదాం అనుకుంటున్నాడు. తప్పేటి? నువ్వు ఎన్ని చెప్పినా సరే నా ఈగో ఈ బిజినెస్ కి గోగో అనే అంటుంది, లెట్స్ గో అనట్లేదు. తొక్కలో తీగో అయినా తుక్కు గడితిని తిల్తింది టెంపర్ మేతం తెవ్వడానికి, తీ తంపర్ మేతం తోతం తాదు. మామా నన్ను నమ్ము మామా, పని అవుతుంది మామా. ఓ పానీపూరి, మసాలా పూరి, దహీ పూరి. సర్లే నీ ప్లాన్ ఏంటో చెప్పు.
ఓకే, అమ్మాయిలు బాగా ఇష్టపడేది రెండే రెండు, ఒకటి కొరియన్ సిరీస్, ఇంకోటి పానీపూరి. కొరియన్ సిరీస్ లో ఎలాగో మనం తీయలేం కాబట్టి అట్లీస్ట్ పానీపూరి బండెట్టైనా అమ్మాయిలను అట్రాక్ట్ చేద్దాం. మంచి ఉమెన్స్ హాస్టల్ చూసి దాని బయట పానీపూరి బండెడదాం. దాట్స్ ఇట్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పాకెట్స్ లో తీసి వీళ్ళ పాకెట్ లో పెట్టే పాకెట్ మనీ మన పాకెట్స్ లోకి వస్తుంది. అర్థం కాకపోయినా బానే ఉంది మామ, నాకు ఓకే. నాకు కూడా తోకే. Then it's triple okay. Start the business. రావాలమ్మా రావాలి. వేడి వేడి పానీపూరి, కాలిపోయే పానీపూరి, నోట్లో పెడితే కరిగిపోయే పానీపూరి, ప్యూర్ ఫ్రెష్, ఏసీ 2 రోజులు అయింది, రావాలి. ఇంక చెప్పరా చెప్పు. కుళ్ళిపోయిన పానీపూరి, పంప కొట్టే పానీపూరి అని చెప్పు. ఎవరికైనా పానీపూరి తినాలనిపిస్తే ఆడే వస్తాడు. నువ్వు పని మానుకుని పని కట్టుకుని పిలవాల్సిన పని లేదు. మూసుకుని ఉల్లిపాయలు కట్ చేయి. ఏదో ఐడియాను ఇచ్చామని మ్యూట్ చేసిన వీడియోలో కామ్ గా ఉన్నాను, లేకపోతే ఫుల్ వాల్యూమ్ పెట్టిన రేడియోలో రెచ్చిపోదును. ఇలాంటివన్నీ ఫన్మోజీ స్టూడియోలో అయ్యి ఇక్కడ వద్దు. రాను రాను వీడికి నా మీద రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఈ పానీపూరి బండి మామ, చుట్టుపక్కల ఎవరు లేరని చూసే కదా మామ ఇక్కడ పెట్టాం. ఈడెవడు సడన్ గా బండి లేపేశాడు. పద అడుగుదాం. ఎవడరా నువ్వు? మాకు కాంపిటీషన్ గా మా బండి ముందే ఇంకో బండి పెట్టావు. ఏంటి మామ ఎవరు రావట్లేదు? రే నీకు దమ్ము ఉంటే బయటికి రారా. ఇది బయటే కదరా. రే గోరా, నేనే గాయ్స్. షాకయ్యరా గాయ్స్. నువ్వేంట్రా ఇక్కడ? దీనికి ఎలా సాగైపోతారేట్రా? ఇప్పుడు మీకు ఇంకోటి ఇస్తుంది. ఏంటది? తాకయ్యారా? సారీరా తుక్కు, నువ్వు కూడానా? తప్పలేదు త్రో. ఇది నా ఐడియా రా. హౌ కెన్ యు కాపీ ఇట్? తది తీతైడియా తాదురా, తాతైడియా తోడా, తాతొక్కడికే తైడియా తోడా, తాతగొల్లా. రసగుల్లా కాదురా, పానీపూరి. తూ తొండబే. తత్తి, వాట్ ఈస్ దిస్ వేరియేషన్? దిస్ ఈస్ బిజినెస్. యువర్స్ బిజినెస్ ఈస్ యువర్స్ బిజినెస్. టవర్స్ బిజినెస్ ఈస్ టవర్స్ బిజినెస్. ఇది అన్యాయం రా. రే గోరా, ఇదేం బాలేదు. పానీపూరినా? తెలుసురా, పూర్వం 4-5 ప్లేట్లు తినేవాడిని, ఇప్పుడు బాగా తగ్గించేసా. నేను మాట్లాడేది పానీపూరి గురించి కాదు. కొంప తీసి వ్యాపారం గురించా? కుర్రోడికి కొంచెం చేదస్తం ఎక్కువ. చూడు తుక్కు, తైనిక్ తూరి తీడియో తువ్వే తాదు, తేను కూడా తూతాను. దిస్ ఈస్ ఇండియా. ఎక్కడ తెవడైనా తేదైనా తమ్ముకో. కస్టమర్స్ వచ్చే టైం అయింది, తొడవ తేయకుండా తెల్లండి. రే గోరా, మీరు చేస్తుంది చాలా రాంగ్. ఈ విషయంలో నువ్వేమీ చేయలేవా? అకార్డింగ్ టు ఫన్మోజీ ఫ్యామిలీలా దిస్ పానీపూరి బండి బిలాంగ్స్ టు మిస్టర్ నాయుడు, మిస్టర్ తత్తి. యూనో, అంటే నువ్వు ఏమీ చేయలేవా? చెప్పాను కదా, కుర్రోడికి కొంచెం చేదస్తం ఎక్కువ. మామా, ఏంట్రా? ఇంకెన్ని డైలాగులు నేనే వేయాలరా? నువ్వేదోటి చెప్పు. గోరా, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. నాది స్పోర్ట్స్ కోటాలే. ముందెళ్ళి బిజినెస్ చూడండి రా, వండిరా. పద మామ. ఏంటి మామా, అని వదిలేస్తావా? మామ, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, అవతల వాడు ఏడితే మన ఎదుగుదల. అంటే ఏంట్రా, ఇప్పుడు నేను నీ ముందు కూర్చొని ఎడితే నువ్వు వైట్ అయిపోతావా? ఎదుగుదలంటే హైట్ కాదురా, లబ్బే. నువ్వు తొక్కే, నేను మళ్ళీ లేస్తా. నువ్వు పీకే, నేను మళ్ళీ మొలుస్తా. ఇంక చెప్పు, బంగాళదుంప పీసుకే, పానీపూరి నలిపే. రే గోరా, నీ కళ్ళు పెరగని యుద్ధాన్ని ఇస్తా. అవన్నీ వద్దులే, 4 ఉల్లిపాయలు ఉంటాయి, మళ్ళీ రేపు ఇచ్చేస్తా. చే, ఉల్లిపాయలు కూడా లేవంట మామ వీళ్ళ దగ్గర. మళ్ళీ పెద్ద బిజినెస్ పెట్టేశారు. ఉల్లిపాయ కోసే కొద్ది మొక్కలవుద్ది. ఉల్లిపాయ అంటే సైజు కాదు, సైన్యం. ఆల్రెడీ కన్ను కొట్టులో ఆర్డర్ పెట్టాం, వస్తున్నాయి. మరి మమ్మల్ని ఎందుకు అడిగావురా? మమ్మల్ని ఎందుకు అడిగావు? ఎదురెదురు బండి వాళ్ళం కదా, మాత్రం ఇచ్చిపుచ్చుకొని సాయం చేసుకోలేమా? నీకు సాయమా? నేను చచ్చినా చెయ్యం. యు బ్లడీ నాస్టీ బగ్లీ అగ్లీ చిటర్ నగ్గర్ బెడ్రా. ఏంట్రా దత్తి, బర్గర్ చీటోస్ అంటున్నారు, మనకు భయపడి వ్యాపారం మార్చేస్తున్నారంటావా? తార్చినా తార్చేస్తారు. నీలాంటి నక్కల్ని చూసి ఈ కుక్కలు భయపడవరా? నువ్వు మనల్ని కుక్కలు అంటున్నారా? సారీ మామ, ఫ్లోలో వస్తుంది. నిజాలు ఎప్పుడు ఫ్లోలోనే వస్తాయమ్మా. రే గోరా, తుక్కు, తోరా తాడికి తొక్క తాడిని తితినే తెస్తానని తాటిచ్చాను. సో మీ ఇద్దరు మీ ఐడియాని మడిచి జోబులెట్టుకొని బిజినెస్ ని వేరే చోటికి షిఫ్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీ బిజినెస్ ని లాసెస్ తో వదిలేస్తాం. నేను నీకు మాటిస్తున్నాను రా గోరా. ఆ మిత్ర ద్రోహి తత్తిగాని నాకు అప్పచెప్పి నా బిజినెస్ కి సలాం కొట్టిపో. నిన్ను నీ బిజినెస్ కి బొక్క పెట్టకుండా వదిలేస్తా. నాకు బిజినెస్ భిక్ష పెడతావా?
నీ ఒంట్లో కొవ్వుంటే పానీపూరి మీద లవ్వుంటే ఈ రోజు నాకంటే ₹1 ఎక్స్ట్రా సంపాదించి చూపించరా. ఈ తిండిని ఈ బండిని నీకే అప్పచెప్పిపోతా. వెన్ను చూపని స్టూడెంట్స్ ని ఎన్నుకొని మరీ అమ్ముతా. ట్రాఫిక్ లో రూపాయి తగ్గినా నువ్వు ఓడినట్టేరా. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకుంటా. ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. పానీపూరికే ఫౌజియో చూరు. పంతం 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 మీద మాదా హై. సొంతం 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 మీద మాదా హై. దిక్ దిక్ కై దిక్ దిక్ కై దిక్ దిక్ కై దిక్ దిక్ కై. తెగ 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 తరిగిన ఉల్లిపాయలు మావే మావే హై. బగ 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 ఉడికిన దుంపలు మావే మావే హై. చేద్దాం సై, చూద్దాం సై, పిసుకుదాం సై, కలుపుదాం సై. ఉప్పు కారం మసాలా వేస్తే సిద్ధం సై. నిమ్మకాయ పిండి బఠానీ వేస్తే